ఒంటికొమ్ము మాయామృగం. చాలా కాలం కిందట బయటపడిన కోదాడ తామ్ర శాసనాలు కాకతీయ మూలాలకు కొత్త విశేషాలనందిస్తున్నాయి. కాకతీయుల పూర్వీకుల పేర్లు, ఊర్లు కొత్త పేర్లను తెలియవస్తున్నాయి. కాకత్యగుండన తండ్రి, తాతల పేరన కట్టించి దానాలిచ్చిన దేవాలయాలు 2 కాకర్తిలో ఉన్నాయని శాసనాల వల్ల తెలుస్తున్నది. కాకర్తి ఎక్కడుంది? కొండపల్లినాడు, నేలకొండపల్లి సీమ లో ఉంది. ఆ గ్రామమింకా గుర్తించబడలేదు. ఊహపోహలెన్నున్నా ఇంకా కాకర్తి జాడ దొరకలేదు. కొందరు ఖమ్మం దగ్గరున్న కాకరవాయి కావచ్చు అని అక్కడ వెతికారు. బంగారు మాయలేడి లెక్క అగుపించినట్లనిపించి దొరకడం లేదు కాకర్తి. హరప్పా మొహంజదారోలో దొరికిన లిపి ఉన్న మట్టి పలకల్లో ఒక పలక మీద ఒంటికొమ్ము మృగం కనిపిస్తుంది. ఆ జంతువు నిజంగా ఉన్నట్టు చారిత్రకంగా ఆధారాలేవీ లభించనేలేదు. సింధులిపి చదవడానికి దేశంలోని పెద్దలంతా పోటీ పడుతూనే ఉన్నారు. గోండులు తమలిపి ఆధారంగా సింధులిపి చదివినట్లు, పుస్తకం రాసినట్లు తెలుస్తున్నది. మేడారం సమ్మక్క జాతరలో బండాని వంశస్థుల సమ్మక్క 5వ గొట్టు పూజిత జంతువుగా ఒంటికొమ్ము దుప్పి 1 హార్న్డ్ డియర్ ను పరిగణిస్తారు. మేడారం ప్రధాన ఆర్చీ ద్వారం వద్ద నిలిపిన నిర్మాణ ఫలకాల మీద చెక్కించారు. పరిశోధనాత్మకమైన విషయం. కాకరవాయి గుడిగోడ మీద కూడా ఒంటికొమ్ము మృగముందని వార్తలొచ్చాయి. ఆ ఉల్బణ శిల్పాన్ని పరిశీలిస్తే అది గంతులేస్తున్న లేగదూడ బొమ్మ అని అర్థమవుతున్నది. ఈ ఒంటికొమ్ము మృగం మాయామృగమేనా?